ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభావందనాలు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన మైకములో మనము ప్రభువైన యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణము జయించి తిరిగి లేచాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఆయన మగ్దలేనే కనిపించినట్టుగా చూస్తున్నాం. అందుకనే ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనము ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి పునరుద్ధాన మైకములో పునరుద్ధాన సందేశాన్ని వినుటకు దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనిపించెను. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. క్రీస్తుని దేవుని బిడ్డలారా, గమనించండి. మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ప్రభు కనిపించినట్లుగా లేఖనానికి చూస్తున్నాం. ఎందుకంటే గమనించండి, యోహాను సువార్త మనం గమనిస్తే యోహాను సువార్తలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మగ్దలేనే మరియ గురించి భక్తులు తెలియచేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలందరూ కూడా ఆదివారము ఇంకా చీకటి ఉండగానే వీరందరూ కూడా మగ్దలేనే మరియ, తర్వాత క్లోపా భార్య మరియ, వీరందరూ కూడా పెందలకడ లేచి సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి మీద ఉన్న రాయి తీయబడినట చూశాను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను వద్దకు వెళ్లి యేసును ప్రేమించిన మరి యొక్క శిష్యుల వద్దకు వచ్చి ప్రభువును సముద్రంలో ఎవరు ఎత్తుకుని పోయి చెప్పినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డ గమనించండి. అలాగే చెప్పి స్త్రీలందరూ కూడా ఇంటికి వెళ్లారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనంలో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచిన స్థలములో తల వైపున ఒకరు కాళ్ళ వైపున ఒకరు కూర్చుండి కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చున్నావు అని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడో ఉంచిదరో నాకు తెలియదని చెప్పాను. ఆమె మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచునుట చూశాను, కానీ ఆయన గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెలుగుచున్నావని ఆమెను అడగగా, తోటమాలు అనుకుని, అయ్యా, నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పాను. దేవుని బిడ్డలారా గమనించండి. మరియమ్మ, మగ్దలేనే మరియ ఎంతో నమ్మకంతో, నిరీక్షణతో, విశ్వాసంతో, ఆమె మనోధైర్యంతో ప్రభువును చూడాలి, ప్రభు శరీరాన్ని చూడాలి, ప్రభుతో ఆమె కార్యం జరిగించుకోవాలన్న ఉద్దేశంతో ఎంతో నమ్మకంతో స్త్రీలందరూ కూడా ఇంటికి పోయినప్పుడు కూడా ఆమె సమాధి దగ్గర ఉండి ఏడ్చుతున్నట్టుగా చూస్తున్నాం. ఏడ్చి సమాధిలో చూసినప్పుడు దేవదూతల దర్శనము ఆమె కనిపించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవదూత దర్శనం చూసి ఆమె ఎంతో నమ్మకంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయారు, ఎక్కడ ఉంచారో చెప్పండి నాకు అని ఆమె ఎంతో ధైర్యంగా ఆ సమయమున వారి దేవదూతను అడిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆమె నిరీక్షణ, ఆమె నమ్మకం, ఆమె విశ్వాసము, ఆమె పట్టుదల, ఆమె మనోధైర్యం, ఆమెకున్నటువంటి త్యాగాన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారు గమనించి వెంటనే ఆమెకు ప్రత్యక్షమైనట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యక్షం ఒకటి మాత్రమే కాదు, ఆమె చూసి, అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు అని చెప్పినప్పుడు, ఆమె ఎవరిని వెతుకుతున్నావని అడిగినప్పుడు ఆమె తోటమాలు అనుకుని, అయ్యా, నువ్వు ఎక్కడి నుంచో చెప్పమని చెప్పినప్పుడు ప్రభువారు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆ పిలుపు ఎంతో విలువైనది, ఘనమైనది. ఆమెను మరియా అని పిలవగానే వెంటనే ఆమె గుర్తించి ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. దేవుని బిడ్డ గమనించండి. ఆమె లోకం వైపు చూసినంతసేపు ప్రభు అక్కడ ఉన్న కూడా ఆయన గుర్తించలేకపోయింది. ఎప్పుడైతే ఆమె యేసు వైపు తిరిగిందో వెంటనే ఆయన ఎవరో ఆమెకు తెలిసిపోయినట్టు చూస్తున్నాం. అందుకనే ఈ పునరుద్ధాన మైకములో మనమందరూ కూడా యేసు వైపు చూసుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అందుకని ఎబ్రీ పత్రిక మనం గమనిస్తే 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము
మేఘములు ఆవరించుండగా సులువుగా చిక్కును పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదమని భక్తుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే మరియమ్మ యేసు వైపు చూసిందో ఆయన గుర్తించి రబ్బుని బోధకుడా అని చెప్పినట్టుగా చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఆమె చూడండి, గమనించండి, ఆమె మనోధైర్యాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఆమె నమ్మకాన్ని దేవుడు చూశాడు. ఆమె యందు స్థిరమైన బలమైన నమ్మిక ఉందని ప్రభు గ్రహించి ఆమెకు ప్రత్యక్షమైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఏ సామెతో నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టవద్దని చెప్పగా ఆమె ఎంతో సంతోషపడింది. అయితే మగ్దలేని మరి సాక్ష్యం చూడండి. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేశాను. దేవుని బిడ్డలారా గమనించండి, మరియమ్మ దేవుని చూసింది, మనసారా ప్రభువును చూసి సంతోషించి నేను ప్రభువును చూశాను, ఆయన నాతో మాట్లాడాను అని ఈ వర్తమానాన్ని శిష్యులకు అందజేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మగ్దలేని మరియ ఉన్నటువంటి నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము, ఆమెకు ఉన్నటువంటి ఆ మనోధైర్యము, నమ్మకము ప్రభువారు గ్రహించి గమనించి ఆమెకు ప్రత్యక్షమై ఆమెకు చూసిన ఆమెను మాట్లాడినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించి అందుకనే ఆయన ఆదివారం తెల్లవారం లేచి మొట్టమొదట మగ్దలేని మరి కారణం ఏంటంటే ఆమె సువార్థికురాలు, ప్రభు యొక్క సేవలో నమ్మకంగా ఉన్నవారు, ధనవంతురాలు. ఆమె ధనవంతు కూడా సేవకు హెచ్చించింది కనుక ఆమెకు సువార్త అందించాలని ప్రభు యేసు క్రీస్తు వారు మొట్టమొదటిగా మగ్దలేని మరి కనిపించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పునరుద్ధరణ